గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గ్లోబల్ ప్రీమియర్స్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ని మనం క్లియర్గా నేర్చుకుందాం. సో జాగ్రత్తగా చూడండి, ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కొద్దీ మీ యొక్క ఐడీలు 4, 5 అలా రిజిస్టర్ అవుతున్నాయండి. ఒక్కసారి చేసుకుంటే చాలు. అది మీకు సక్సెస్ అని చూపించకున్నా కూడా మీరు ఒకసారి దాన్ని లాగిన్ చేస్తే, లాగిన్ అయితే మీ ఐడి యాక్టివేట్ అంటే సక్సెస్ అయినట్టు. అనవసరంగా మళ్ళీ రెండోసారి క్లిక్ చేయడం, మూడోసారి క్లిక్ చేయడం వల్ల మీ యొక్క పేరు మీద 2, 2, 3, 3, 4, 4 ఐడీలు కూడా అయి ఉన్నాయండి. అలా చేయకండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. సో స్టెప్స్ ఏం అడిగారు, ఏం ఫిలప్ చేశాము, లాస్ట్కి ఏం అడిగారు అనేది ఒక్కసారి మనము చూసుకున్నట్లయితే, జాగ్రత్తగా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి. సింపుల్గా మీకు ఎవరైతే రెఫరల్ లింక్ పంపిస్తారో ఆ రెఫరల్ లింక్ పంపించిన వాళ్ళ యొక్క రెఫరల్ లింక్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి రిజిస్ట్రేషన్, రెండవది లాగిన్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అదే రిజిస్ట్రేషన్ పేజ్. దాంట్లో ఫస్ట్ నేమ్ సమ్, మీరు ఏమైనా మీ ఇంటి పేరు ఏదైతే ఉందో అది అక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్, మీ పేరు ఏదైతే ఉందో అది ఇవ్వండి. తర్వాత మీ ఈమెయిల్ ఏదైతే ఉందో 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే రేపటి రోజు మీరు ఒక పాస్వర్డ్ మర్చిపోయినా, మీ యొక్క ఐడి మర్చిపోయినా మళ్ళీ దాన్ని రికవర్ చేయాలంటే మెయిన్ దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మెయిల్ ఐడి కరెక్ట్ ఇవ్వండి, మీదే ఇవ్వండి. వేరే వాళ్ళది ఇస్తే కుదరదు ఇక్కడ. ఎందుకంటే రేపు ఇన్కమ్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు మెయిల్ ఐడి మిస్టేక్ ఇచ్చి ఉన్నారనుకోండి, మీ పాస్వర్డ్ ఏదో మర్చిపోయారు, మళ్ళీ దాన్ని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తే మీ ఒరిజినల్ ఐడి అయితే రికవర్ అవుతుంది, వేరే వాళ్ళ ఐడి అయితే మీ సంపదన అంతా కూడా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీ ఐడినే ఇచ్చేయండి. సో ఇక్కడ ఫోన్ నెంబర్ అన్న కాడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 44 ఉంది, పక్కన నంబర్ ఉంది. సో ఇది యూకేది. ఇందులో చేంజ్ చేసుకోవాలి. ఈ 44 అన్న కాడ ఏం చేయాలి, మన కంట్రీ కోడ్ కొట్టాలి +91. తర్వాత ఈ ఫోన్ నెంబర్ అన్న కాడ మీ ఫోన్ నెంబరే ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత మనకు మేలా ఫిమేల్ అని అడుగుతుంది. మీరు మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, కంట్రీ అడిగారు. కంట్రీ మీకు తెలుసు, మీ కంట్రీ ఏదైతే ఉందో అదే ఇవ్వండి. మీ కంట్రీ ఏంటి, ఇండియా. లేదా వేరే కంట్రీలు ఉంటే వేరే కంట్రీ ఇచ్చేయచ్చు. సో మీ యొక్క కంట్రీని ఇందులో ఇచ్చేయండి. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. చాలా కంట్రీస్ ఉన్నాయి ఇందులో మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్ నేమ్, ఇది జాగ్రత్తగా చూడాలి. ఈ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఈ యూజర్ నేమ్ మీరు ఇది మీ ఐడి అన్నట్టు ఇది. కాబట్టి మీ యూజర్ నేమ్ జాగ్రత్తగా మీరే పెట్టుకోవాలి. మీ పేరు మీద పెట్టుకుంటారా, లేకుంటే మీ ఇంటి పేరు మీద పెట్టుకుంటారా, లేకుంటే మీ ఫేవరెట్ ఏమైనా పేరు మీద పెట్టుకుంటారా, మీ ఇష్టం. లేకుంటే నంబర్ పెట్టుకుంటారా, ఏదైనా పెట్టుకోవచ్చు. నంబర్ పెట్టుకోవచ్చు, సింబల్స్ పెట్టుకోవచ్చు, పేరు పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. దానికి కరెక్ట్ నా పేరే పెట్టాలా, లేకుంటే నా ఇంటి పేరే పెట్టాలా అనేది ఏం లేదండి. మీ ఇష్టం ఏదైనా పెట్టండి, కానీ గుర్తు పెట్టుకోండి మీరు, ఎందుకంటే దాంతో లాగిన్ కావాలి కదా. ఆ తర్వాత పాస్వర్డ్, ఇది చాలా జాగ్రత్తగా చూడాలండి. పాస్వర్డ్ అనేది ఏదైతే ఉందో మీరు గుర్తు పెట్టుకునే విధంగా పెట్టుకోవాలి. ఈజీగా పెట్టుకోవాలి, అంటే మీకు ఐడెంటిఫై అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఈజీగా అంటే వేరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా కాదు, మీకు గుర్తుండాలి ఆ విధంగా పెట్టుకోండి. అది ఎలా పెడతారనేది మీ ఇష్టం. పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. లేకుంటే రిజిస్టర్ అయిన తర్వాత మర్చిపోతున్నారు కొందరు. మర్చిపోయి సార్ ఇట్లా అయింది, నా పాస్వర్డ్ గుర్తులేదు, లాగిన్ అవుతలేదని అంటున్నారు. కాబట్టి ఒక పేపర్ మీద రాసుకొని అదే పాస్వర్డ్ కాడ ఎంటర్ చేసేసి మళ్ళీ రెండోసారి కన్ఫర్మ్ పాస్వర్డ్, అదే పాస్వర్డ్ని ఇచ్చేయాలి. అదే పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఎవరైతే రెఫర్ లింక్ పంపించారో
వాళ్ళ యూజర్ నేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఆ యూజర్ నేమ్ చూసిన తర్వాత ఇక్కడ మెయిన్ అండి. సో ఇక్కడ ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని ఈ కాలం ఇంపార్టెంట్. సో దీన్ని జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇస్తారు, పిక్చర్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. అంటే కొందరికి ఇవి వస్తాయి, కొందరికి రావు. అందరికి వస్తాయి అనేది కాదు. సో కొందరికి వస్తాయి, కొందరికి రావు. నేను ఆల్రెడీ చాలామంది రిజిస్ట్రేషన్స్ నేనే కొట్టాను కాబట్టి నాకు ఇవన్నీ చూపిస్తుంది. కొత్త వాళ్ళకు చూపించవచ్చు, లేకుంటే ఏం లేదు, దానివల్ల వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవి ఇస్తే మీరు జాగ్రత్తగా చూడాలి. చూడండి, ఇక్కడ సింబల్ ఇచ్చారు, ఏంటిది? కార్. మనము కింద బాక్సెస్ ఇచ్చారు, ఈ బాక్సెస్లో కార్ ఎక్కడ ఉందో ఒకసారి మనం చూసుకోవాలి. ఒకటికి 2 సార్లు కొంచెం జూమ్ చేసి చూసుకోండి, కార్స్ ఎక్కడున్నాయి అనేది. ఓకే, ఆ కార్స్ ఎక్కడున్నాయి దాన్ని మనం క్లిక్ చేయాలి. ఇవి ఇందులో ఉంది కార్, క్లిక్ చేసాం. నెక్స్ట్ ఇందులో ఇక్కడ కూడా కనిపిస్తుంది, ఇందులో క్లిక్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ కార్స్ ఇచ్చారు, మళ్ళీ క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత మళ్ళీ పైన చూడండి, ఎక్కడన్నా ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయా? ఎస్, ఇక్కడ ఉన్నాయి, క్లిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూస్తే మళ్ళీ ఇందులో కూడా కార్ ఉంది, మళ్ళీ క్లిక్ చేయాలి. మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ క్లిక్ చేయండి. ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు క్లిక్ చేస్తూనే ఉండాలి. సో నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయా చూడండి, ఒకటికి 2 సార్లు చూసి మీరు ఎక్కడ లేవు అన్నీ అయిపోయినాయి అన్నప్పుడు మీరు వెరిఫైలోకి వెళ్ళిపోవాలి. వెరిఫై. అయ్యో మిస్టేక్ అయింది కాబట్టి ఇంకా క్రాక్ వాల్స్. ఇప్పుడు ఏమంటుండ్రు? క్రాక్ వాల్స్. ఇప్పుడు కార్స్ తీసేశారు ఆప్షన్, వేరే ఆప్షన్ ఇచ్చారు, క్రాక్ వాల్స్. అంటే రోడ్డు పైన మనకు తెల్లటి గీతలు ఉంటాయి కదా, అవి. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇచ్చారు చూడండి. మళ్ళీ క్లిక్ చేసినప్పుడల్లా మళ్ళీ ఇస్తున్నారు, ఇక్కడ. ఓకే, 2 టైమ్స్. ఇంకెక్కడ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేయండి. ఒకవేళ అన్నీ మీరు కరెక్ట్ క్లిక్ చేసినట్లయితే వెరిఫై అవుతుంది, లేకుంటే కాదు. వెరిఫై. సో అయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్ అని క్లియర్గా ఉంది. సో అది ఆల్రెడీ క్లిక్ అయి ఉంటుంది, మీరు క్లిక్ చేసే అవసరం లేదు. సో కొందరు మళ్ళీ క్లిక్ చేస్తున్నారు, దాన్ని ఏం క్లిక్ చేసే అవసరం లేదండి. తర్వాత ప్రాసెస్ ఏంటిది? రిజిస్టర్. సో ఇప్పుడు మనం రిజిస్టర్ క్లిక్ చేసుకోవాలి. సింపుల్, గింతే అండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత కొందరికి సక్సెస్ అని చూపించకపోవచ్చు, కానీ లాగిన్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా క్లియర్గా మీరు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది రిజిస్టర్ కొడితే రిజిస్టర్ అయిపోతుంది. దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, మళ్ళీ ఇంకోసారి చేసే అవసరం లేదు. వెంటనే లాగిన్కి వెళ్ళండి, లాగిన్ చేసేయండి. లాగిన్ చేస్తే అది లాగిన్ అయిపోయింది అనుకోండి, మీ ఐడి రిజిస్ట్రేషన్ అయినట్టు. కాకుంటే ఒకవేళ మీకు ఎవరైతే రెఫరల్ లింక్ పంపించారో వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. సో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, మరి మీకు వచ్చిందా లేదా. ఒకవేళ మీది సక్సెస్ అయితే వాళ్ళ దాంట్లో చూపిస్తుంది, వాళ్ళ డైరెక్ట్ రెఫరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చూపిస్తుంది అక్కడ. సో అక్కడ వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్లయితే మళ్ళీ ఒకవేళ వచ్చిందని అంటే మీరు డైరెక్ట్ లాగిన్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. రాలేదు అంటే మళ్ళీ మీరు సెకండ్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇంతే. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని చేసుకోండి, సరిపోతుంది. అనవసరంగా 2 సార్లు చేయకండి. సో ఇంతే అండి ఈరోజు. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్లో మనము కంపెనీ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ కంప్లీట్గా తెలుగులో క్లియర్గా నేర్చుకుందాం. సో అందరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ 2 టైమ్స్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. సో మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మనము ఇటువంటి ఆప్షన్స్ కంపెనీ గురించి ఏ డీటెయిల్ కావాలనుకున్నా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి స్టే ట్యూన్. అందరు కూడా కంపెనీ వివరాలు తెలుసుకుంటూ వేరే వాళ్ళకు చెప్పుకుంటూ మీ యొక్క టీంని ఎక్కువ గ్రో చేయడానికి చూడండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.